హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి గాడ్ మల్లన్న దేవుడు కొమరవెల్లి మల్లన్నను పరశురాముడు ఎక్కడన్నా కలిశారా అనే దాని గురించి ఈరోజు టాపిక్. ఈ మల్లన్న దేవుడు రేణుకెళ్ళమ్మ తమ్ముడు, పరశురాముడికి మామ, పరశురాముడు అల్లుడైతాడు, జమదగ్ని బావ అవుతాడు. ఈ పరశురాముడి గురించి చెప్పాలంటే కుశ యొక్క కుమారుడు కుశనాభుడు, కుశనాభుడు యొక్క కుమారుడు గాది, గాది యొక్క సంతానం సత్యవతి, సత్యవతి విశ్వామిత్రుడు. సత్యవతి రుచికుని చేసుకొని పుట్టినవాడు జమదగ్ని. జమదగ్నివును విశ్వామిత్రుడు మామ అల్లుడు. జమదగ్నివును విశ్వామిత్రుడు మామ అల్లుళ్ళు. రుచికుడును విశ్వామిత్రుడు బావా బామార్దులు. రుచికుడును విశ్వామిత్రుడు బావా బామార్దులు. అయితే మేనక విశ్వామిత్రుడు పుట్టింది శకుంతల. శకుంతల జమదగ్నికి మరదలవుతుంది. అంటే దుష్యంతుడు అన్న అవుతాడో తమ్ముడవుతాడో. అయితే పరశురాముడికి భరతుడు తమ్ముడు అవ్వచ్చు. ఈ విధంగా పరశురాముడు భరతుడు అన్న తమ్ములు కావచ్చు అని చెప్పుకోవచ్చు. భారతదేశాన్ని పరిపాలించిన భరతుడు పరశురాముడికి తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు. ఇప్పుడు మన స్టోరీ వచ్చేసి పరశురాముడును మల్లన్నదేవుడు. మల్లన్న దేవుడు పరశురాముడు భూమి మీద ఎక్కడో కాడ కలిసి ఉంటారు. పరశురాముడు సప్త చిరంజీవుల్లో ఒకడైన పరశురాముడు త్రేతాయుగంలో రాముడికి అండగా ఉన్నాడు. ద్వాపర యుగంలో పాండవుల కౌరవుల మధ్య అయినట్టి భీష్ముడు, కర్ణుడు ద్రోణుడికి గురువయ్యాడు. అంతేకాకుండా కలియుగంలో కల్కి కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. ఈ పరశురాముడు మల్లన్న దేవుని చేరడానికి ఏదో ఒక లోకం నుంచి మల్లన్న దగ్గరికి చేరి తన మామ అయిన మల్లన్నతోటి ఏదైనా చర్చలు చేసి ఉంటాడు. అంతేకాకుండా ఏదో ఒక శక్తుల్ని పొందే ఉంటాడు. తన మామ అయిన దగ్గర నుంచి ఏదైనా విద్య నేర్చుకోవచ్చు, అస్త్రం అడగచ్చు. అయితే మల్లన్న దేవుడు మల్లన్న దేవుడు శివుడు అవతారం. ఈ పరశురాముడు విష్ణు అవతారం. వీళ్ళిద్దరూ పునర్జన్మలు పొందిన వారే. దేవుడిగా చెప్తూ ఉంటారు. ఈ మామ అల్లుళ్ళు ఎక్కడో కాడ భూమిలో కలిసి ఉంటారు. అనేకమైన ప్రాంతాలు తిరిగే ఉంటారు. అనేకమైన చర్చలు చేసే ఉంటారు. అయితే ఈ మల్లన్న అక్క వచ్చేసి రేణుకెళ్ళమ్మ పరశురాముడి యొక్క సంసారంలో రేణుకెళ్ళమ్మ మల్లన్న దేవుడి యొక్క సంసారంలో, అంటే తన భార్య అయినట్టి మల్లన్న దేవుడి యొక్క భార్య అయినట్టు మేడలమ్మ బాధ పెడుతూ ఉంటే గొల్లకేతమ్మ అడ్రస్ చెప్పి పెళ్లి చేసుకోమని చెప్తూ ఉంటుంది. ఈ మల్లన్న దేవుడి ద్వారానే పసుపు బండారి ఇంకా మైసాచి గుగ్గిలం అనేది మక్క దేశం నుంచి రావడం జరుగుతుంది. దాన్ని రేణుకెళ్ళమ్మకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వారికి ఉన్న అనుబంధాన్ని గురించి మనకు చరిత్ర చెప్తుంది. అయితే పరశురాముడు మల్లన్న కూడా ఎక్కడో కాడ భూలోకంలో కలిసే ఉంటారు. ఈ లోకంలో ఉన్నట్టు ఈ 14 లోకాలని చేరుకునే శక్తులు పొందే ఉంటారు. మల్లన్న యొక్క లోకానికి పరశురాముడు ఎప్పుడో ఒకసారి పోయే ఉంటాడు. తన మామైనటి మల్లన్నతోటి సిట్టింగ్ చేసే ఉంటాడు. తనతోటి చర్చలు చేసే ఉంటాడు. సమస్త సృష్టి గురించి ఏదో ఒక టాపిక్ గురించి ఇద్దరి మధ్య చర్య జరిగే ఉంటుంది. ఈ విధంగా వారికి అనుబంధం ఉంటుంది. మల్లన్న దేవునికి ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రానికి ఒక పేరు ఉంటుంది. మల్లన్న దేవునికి ఆ రెక్కల గుర్రం అంటే ఎంతో ఇష్టం. అంతేకాకుండా మల్లన్నకు ఒక ఖడ్గం ఉంటుంది. అది ఎంతో పవర్ఫుల్ అయిన ఖడ్గం. అది అతీంద్రియ శక్తులు కలిగినది. ఈ విధంగా మల్లన్నకు పరశురాముడికి అనుబంధం మామ అల్లుళ్ళు ఎంతో వరకు బౌండింగ్ ఉండే ఉంటుంది. అన్ని యుగాల్లో ఏదో యుగంలో వీరు ఎక్కువ సార్లు కలిసే ఉంటారు. వారి యొక్క బాధల్ని కష్టాలని చెప్పుకునే ఉంటారు అనే దాని గురించి నాకు తెలిసిన విషయం. అయితే దీని గురించి యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఇంకా ఇంటర్నెట్లో కానీ ఏ సైట్లో మనకు సెర్చ్ చేసినా వీళ్ళిద్దరి గురించి మాత్రం ఏ వీడియో కూడా లేదు, ఏ కంటెంట్ లేదు. అయితే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం నేను ఈ వీడియో చేస్తున్నాను. అందుకే ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తూ మొదటిసారిగా ఈ వీడియో గురించి మీకు ఈ మల్లన్నకున్న పరశురాముడుకున్న బౌండింగ్ గురించి తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.